నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అండి. ఇప్పుడు సంతానలేమి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు చాలామంది ఐవీఎఫ్ పద్ధతి చేసుకుంటున్నారనమాట. సో ఈ ఐవీఎఫ్లో ఒక భాగంగా ఇక్సీ అనేది మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్ ఇన్ ఆల్ ది సెంటర్స్. ఇక్సీ అనే దానికి అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దాని గురించే తెలుసుకుంటున్నారు. సో ఇక్సీ వల్ల సక్సెస్ రేట్స్ కూడా బాగుంటున్నాయి అన్నమాట. సో ఇక్సీ అంటే ఏంటి? మనం ఎగ్ ఫీమేల్ బాడీ నుంచి బయటికి తీసిన తర్వాత ఎగ్కి వెంటనే మనం స్పర్మ్ యాడ్ చేయాలన్నమాట. అప్పుడే బేబీ తయారవుతుంది. సో ఎగ్ స్పర్మ్ కలిస్తేనే బేబీ తయారవుతుంది. సో మనం నార్మల్గా బాడీలో స్పర్మే వెళ్ళి ఎగ్ దాకా మీట్ అవ్వాలన్నమాట. సో స్పర్మ్ హ్యాస్ ద స్విమ్మింగ్ కెపాసిటీ. స్విమ్ చేస్తూ వెళ్ళి ఎగ్కి మూవ్మెంట్ ఉండదు. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అలా ట్యూబ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. స్పర్మ్కి మూవ్మెంట్ కెపాసిటీ ఉంటుంది, స్పర్మ్కి టెయిల్ ఉంటుంది, కాబట్టి మంచిగా మూవ్ అవుతుంది అనమాట. సో స్పర్మ్ ఫాస్ట్గా వెళ్ళి యూట్రస్ నుంచి, ట్యూబ్ నుంచి, అక్కడి నుంచి వెళ్ళి ఎగ్ని మీట్ అవ్వాలి. సో ఇది న్యాచురల్ ప్రాసెస్. అయితే ఇక్సీలో మనం ఏం చేస్తాము, ఒకవేళ మొటిలిటీ బాగా తక్కువ ఉండి స్పర్మ్ ఫ్యాక్టర్ సరిగ్గా లేదు, అసలు మూవ్ అవ్వట్లేదు స్పర్మ్ అన్న వాళ్ళల్లో మనమే స్పర్మ్ని డైరెక్ట్గా ఎగ్ లోపల వేస్తామన్నమాట. సో న్యాచురల్గా ఏదైతే బాడీలో ఫర్టిలైజేషన్ అవ్వాలో దిస్ ఫర్టిలైజేషన్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ల్యాబ్ ఇన్ విట్రో. సో స్పర్మ్ని పట్టుకొని ఉన్న స్పర్మ్స్లలో బెస్ట్ స్పర్మ్ని మనం హోల్డ్ చేసి ఆ స్పర్మ్ని ఎగ్ లోపల ఇంజెక్ట్ చేసేస్తామన్నట్టు. సో స్పర్మ్ ఇంకా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. సో కొద్దిగా తక్కువ మొటైల్ ఉన్న వాళ్ళలో, కొద్దిగా లోవర్ గ్రేడ్ స్పర్మ్ క్వాలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇక్సీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇక్సీలో మనం ఎలాంటి స్పర్మ్ సెలెక్ట్ చేసుకుంటాము, ఈ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ గురించి ఐఎమ్ గోయింగ్ టు టెల్. నార్మల్గా ఏదో ఒక స్పర్మ్ తీసుకుంటే అంత మంచి ఎంబ్రియో ఫామ్ కాకపోవచ్చు. సో మంచి క్వాలిటీ ఎగ్ మన చేతిలో ఉంది, దీనికి మంచి క్వాలిటీ స్పర్మ్ మీట్ అవుతేనే ఒక ప్రాపర్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఎగ్ మంచి క్వాలిటీ ఉండి మనం పూర్ క్వాలిటీ ఉన్న స్పర్మ్ వేస్తే ఎంబ్రియో కూడా సరిగ్గా రాదు, అలానే ప్రెగ్నెన్సీ కూడా రాకపోవచ్చు, ఇన్ కేస్ వచ్చినా అబార్ట్ అవ్వచ్చు. సో a good quality egg needs to be fertilized with a perfect sperm. సో ఈ పర్ఫెక్ట్ స్పర్మ్ సెలెక్షన్ అనేది ఎలా చేస్తారు నార్మల్లీ ల్యాబ్స్లో? సో చాలామంది జస్ట్ మైక్రోస్కోప్ కింద చూసి కొంచెం దాన్ని మ్యాగ్నిఫై చేసి స్పర్మ్ హెడ్ కరెక్ట్గా ఉందా, టెయిల్ కరెక్ట్గా ఉందా, దాని మార్ఫాలజీ ఎలా ఉంది, చూడడానికి స్పర్మ్ ఎలా ఉంది, అలాగే దాని మూవ్మెంట్ ఎలా ఉంది, అలా బ్లైండ్గా చూసి మంచి ఉన్న వాటిలలో బెస్ట్ స్పర్మ్ తీసి వేస్తారనమాట. సో మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. బట్ ఇలా కాకుండా నవేడేస్ ఇంకా కూడా బెటర్ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు వచ్చేసింది మ్యాక్స్ అండ్ మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నాలజీ అనమాట. సో దీని గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ ఈ మ్యాక్స్ అండ్ మైక్రోఫ్లూయిడిక్స్లో ఏం చేస్తారో కూడా ఐఎమ్ గోయింగ్ టు టెల్. సో మ్యాక్స్ అనేది స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్లో ఒక పద్ధతిగా దీన్ని యూజ్ చేస్తాం. సో మ్యాగ్నెటిక్ పార్టికల్స్ యూజ్ చేసి మనం బెస్ట్ స్పర్మ్ ఏది, అబ్నార్మల్ స్పర్మ్ ఏది డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట. సో స్పర్మ్ని కొంచెం వాష్ చేసిన తర్వాత ఈ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ నుంచి స్పర్మ్ని ఫ్లో చేస్తాం. సో ఏదైతే డెడ్ స్పర్మ్ ఉందో లేదా క్వాలిటీ బ్యాడ్ స్పర్మ్ ఉందో అదంతా మ్యాగ్నెట్కి అతుక్కుపోతుంది. సో అబ్నార్మల్ స్పర్మ్ అంతా మ్యాగ్నెట్కి స్పర్మ్స్ అన్నీ అతుక్కుపోతాయి. ఏదైతే మంచి స్పర్మ్ ఉందో ఆ మ్యాగ్నెటిక్ యాక్షన్ని కూడా అది రెసిస్ట్ చేసి ఆ స్పర్మ్ అనేది ట్యూబ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ అ గుడ్ స్పర్మ్. సో ఇది మ్యాక్స్ టెక్నిక్ ద్వారా యూజ్ చేస్తే మనం బెస్ట్ స్పర్మ్ని ఇలా కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చి మైక్రోఫ్లూయిడిక్స్. మైక్రోఫ్లూయిడిక్స్లో ఏం చేస్తాము, దీంట్లో న్యాచురల్గా మన బాడీలో స్పర్మ్ ఎలా అయితే సెలెక్ట్ అవుతుందో ఎగ్ దగ్గర వెళ్ళడానికి, అంటే ఫస్ట్ ఇట్ షుడ్ క్రాస్ సో మెనీ బ్యారియర్స్. స్పర్మ్ జర్నీ అంత ఈజీ కాదండి. స్పర్మ్ జర్నీ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. వెజైనా దగ్గర దిస్ బి లాట్ ఆఫ్ బ్యాక్టీరియా, అక్కడే స్పర్మ్ సగం వరకు చనిపోతాయి. దెన్ బెస్ట్ స్పర్మే సర్విక్స్ దాకా వెళ్తాయి. ఆ సర్వైకల్ ఛానల్స్లో కూడా సర్వైకల్ మ్యూకస్లో దాటుకొని చాలా పవర్ఫుల్ మూమెంట్ ఉన్న స్పర్మ్ మాత్రమే యూట్రస్లోకి ఎంటర్ అవుతుంది. యూట్రస్లో ఆ స్పర్మ్ యాక్టివేట్ అయ్యి బెస్ట్ స్పర్మ్ ఎగ్ దాకా వెళ్తుంది అనమాట. సో ఈ న్యాచురల్గా ఎన్నైతే బ్యారియర్స్ క్రాస్ చేసిందో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ ద్వారా కూడా మనం అలా ఛానల్స్ క్రియేట్ చేస్తాం అనమాట స్పర్మ్కి. సో మనము ఒక వెల్లో స్పర్మ్ శాంపిల్ వేస్తాము, ఆ ఛానల్స్ అన్నీ క్రాస్ చేసి ది అదర్ సైడ్ ఆఫ్ ద వెల్కి ఏదైతే రీచ్ అవుతుందో ఇట్స్ లైక్ రన్నింగ్ రేస్. సో ఏ స్పర్మ్ అయితే అక్కడికి రీచ్ అవుతుందో అది బెస్ట్ స్పర్మ్. సో అక్కడి నుంచి మనం స్పర్మ్ తీసి ఇక్సీకి వాడుకోవచ్చు అనమాట. సో ఈ 2 టెక్నిక్స్ ద్వారా మనం ఇక్సీ చేయడానికి కోసం బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో రిపీటెడ్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతోంది, లేదా ఎంబ్రియో క్వాలిటీ సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్టిన తర్వాత కూడా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి. ఇలాంటి వాళ్ళల్లో మనం ఏంటంటే ఈ మ్యాక్స్ కానీ మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ స్పర్మ్లో సెలెక్ట్ చేస్తే డెఫినెట్లీ నెక్స్ట్ టైం బెటర్ ఎంబ్రియో ఫార్మేషన్, బెటర్ బ్లాస్టోసిస్ట్ ఫార్మేషన్ రేట్స్ అని చూసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. థ్యాంక్ యూ.